రాక్షసుల గురువైన శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు, రాణి యుద్ధతంత్రం లేదు. ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయ్య అని. అయితే ఆయనకు రెండు బలహీనతలు. వాటిలో మొదటిది సురాపానమైతే రెండోది కూతురు పట్ల చాలా ప్రేమ. శుక్రాచార్యునికి అపూర్వమైన అద్భుతమైన మృత సంజీవిని విద్య తెలుసు. దాని సాయంతో ఆయన దేవతల చేతిలో పరాజితులై మృతి చెందిన రాక్షస వీరులను బ్రతికిస్తూ రాక్షస జాతిని నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. దాంతో రాక్షసుల బలం పెరిగిపోతుందని బాధించిన బృహస్పతి ఎవరు దీనిని నేర్చుకుంటారో అన్నప్పుడు కచ్చుడు ముందుకు వచ్చాడు. కచ్చుడు ఎవరో కాదు, బృహస్పతి కుమారుడే. తండ్రి కోరిక మేరకు కచ్చుడు శుక్రాచార్యుని కలుసుకుని మీ వద్ద నేను విద్యను అభ్యసించవచ్చాను అన్నాడు. ముందు ఒప్పుకోకపోయినా తన వినయ విధేయతలను తెలివితేటలను ముచ్చటపడి శుక్రుడు సంతోషించి తన వద్దను శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఇది మిగిలిన రాక్షసులకు నచ్చలేదు. ఎలాగైనా కచ్చుడిని అపకారం తలపట్టాలని నిశ్చయించుకుని అడవిలో చంపేశారు. తెలిసిన గురువు కచ్చుడిని బ్రతికించుకున్నాడు. ఇది పలుమార్లు జరిగింది. కానీ చివరకు ఇన్ని మార్లు చనిపోయిన కచ్చుడు మృత సంజీవిని విద్యను ఎలా నేర్చుకున్నాడు? అతను తెలుసుకోవడానికి ఈ కింది వీడియోని క్లిక్ చేయండి.